నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువులు మేలు. ఎగతాళి చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు. మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, జనవరి 9, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం తెల్లవారుజామున 4:31. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:43. తిథి త్రయోదశి రాత్రి 10:19 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:59 వరకు. తదుపరి మూల. కరణము గరిజ ఉదయం 11:14 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:19 వరకు. తదుపరి విష్టి. యోగము వృద్ధి రాత్రి 12:14 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుండి 4:31 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:57 వరకు. వర్జ్యం సాయంత్రం 6:10 నుండి 7:40 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:42 నుండి 2:15 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 నుండి 12:44 వరకు. జనవరి 9 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 10:19 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ నక్షత్రాలు కావున ఈరోజు అస్సలు శుభకార్యాలు చెయ్యకూడదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కావున ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9:11 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. మాస శివరాత్రి. మాస శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా రాత్రి శివారాధన చేయాలి. మాస శివరాత్రి రోజు పంచామృతాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం, చెరుకు, తేనె, పళ్ళరసాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం వల్ల అభిష్ట సిద్ధి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈశ్వర అభిషేకం చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచి ప్రసాదంగా స్వీకరించాలి. మాస శివరాత్రి రోజు శివుణ్ణి ప్రదోషకాలంలో పూజించడం అంటే సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య సమయం. అలాగే లింగోద్భవ సమయము అనగా అర్ధరాత్రి 12 గంటలలో.
ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, బంధువర్గం బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వృషభ రాశి, మిత్రుల అభిప్రాయాలతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి, పరిస్థితి అనుకూలించి ముందడుగు వేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. కర్కాటక రాశి, స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తారు. సింహరాశి, బంధువులు మీపై కొన్ని అభాండాలు మోపే వీలుంది. సంసిద్ధులు కండి. కన్య రాశి, భవిష్యత్తు బంగారుమయంగా కనిపిస్తుంది. తులారాశి, ఆదాయం నిదానంగా వృద్ధి బాటలో పడుతుంది. ప్రముఖ వ్యక్తులు మీకు తోడుగా నిలుస్తారు. వృశ్చిక రాశి, ఆత్మీయులు బంధువుల ద్వారా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ధనుస్సు రాశి, మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మకర రాశి, మీ సహాయం పొందిన వారే ముఖం చాటేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరక ఇబ్బంది పడతారు. కుంభరాశి, చీటికి మాటికి సమస్యలు ఎదురై ఓర్పును పరీక్షిస్తాయి. మీనరాశి, శత్రువులు కూడా మీపై ప్రేమ చూపడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.